నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ప్రైమ్ టైమ్ డిస్కషన్. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తర్వాత రాజకీయ పార్టీల్లో కొత్త ఊపు ఉత్సాహం కనిపిస్తున్నాయి. వై నాట్ 175 అంటూ అందరికంటే ముందున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలను కూడా మార్చే పనిలో పడింది. ఇక ఏఐసీసీకి సంబంధించి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఆల్రెడీ ఒక భేటీ జరిగింది. జనసేన పార్టీ కూడా రేపటి నుంచి 3 రోజుల పాటు కాకినాడలో భేటీ జరుగుతోంది, కార్యకర్తల సమావేశం జరుగుతోంది. అయితే బీజేపీ ఎవరితో ఉంది, ఎవరితో బీజేపీ ఉంది అనేది కూడా కీలకంగా మారింది. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. మరి కాసేపట్లో జనసేన, టీడీపీ లీడర్స్, వైఎస్ఆర్సీపీ లీడర్స్ జాయిన్ అవ్వబోతున్నారు. సో గుడ్ ఈవినింగ్ అండి శ్రవణ్ గారు. సో ఓవరాల్ గా అయితే అక్కడ పరిస్థితి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక గేరప్ అయినట్టుగా కనిపించింది. ఈ రోజు మేము కలిసి కూర్చున్నాము, 2024కి సంబంధించి అసెంబ్లీ పార్లమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాము అనే మాట. పర్టికులర్ గా బీజేపీని అటాక్ చేసినట్టు కనిపిస్తోంది అక్కడ. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మన ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. చాలా హార్డ్గా ఉంటుంది. అందరూ కూడా పర్సనల్గా తీసుకుంటారు, అంటే పార్టీ పరంగా తీసుకుంటారు, పర్సనల్గా అటాక్ తీసుకుంటారు. సౌత్కు నార్త్కు కూడా ఇంకా డిఫరెన్స్ ఉన్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. రోజు చూస్తూనే ఉన్నాం రకరకాల విమర్శలు. ప్రతిరోజు కూడా వార్తలు ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలలో అసలు కాంగ్రెస్ వెనకబడిందని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక అంపశయం మీద ఉన్నట్టుగానే ఉందా లేదా పార్టీ అన్నట్టుగా ఉన్న దశలో ఇప్పుడు 2024 ఎన్నికల్లో కొంచెం ముందుకు వచ్చేసి దానికి జీవోత్సవం అంటే జీవం పోయే ఉద్దేశంతో పునర్జీవం పోషాలని చెప్పేసి ఇది కాంగ్రెస్కి పుట్టిన ఆలోచన లేదా ఇంకొక స్ట్రాటజికల్ ఇస్తున్నారా ఏంటో కానీ షర్మిలను కాంగ్రెస్ రాజకీయాల్లోకి తీసుకొస్తూ కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్నా లేకపోతే ఇది మంచి పోస్ట్ ఇచ్చి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా పెట్టాలని ప్రయత్నిస్తున్నట్టుగా 2-3 రోజుల నుంచి వార్తలు వింటున్నాం, విశ్లేషణ చూస్తున్నాం. వాటి తగ్గటువంటి పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ దశలో కాంగ్రెస్ అయితే మంచి నిర్ణయం తీసుకుంది, ముందుకెళ్తుంది అనుకుంది. కానీ వాళ్ళు మాట్లాడిన విధానం ఇప్పుడు నిన్నటి ఢిల్లీ నాయకులు మాట్లాడే విధానం చూస్తే వాళ్ళు బీజేపీని టార్గెట్ చేసినట్టుగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల గురించి ఏం మాట్లాడలేదు. ఓవరాల్గా విభజన హామీలు నెరవేర్చలేదను, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది, ప్రజలకు మోసం చేసింది. ఆ తర్వాత వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అంటే మాట్లాడారు. అసలు లోకల్ రాజకీయాల గురించి మాట్లాడి ఉంటే ఇంకొక బాగుండేది. కానీ అక్కడ కనెక్టివిటీ అనేది లేదు. బహుశా నేషనల్ లీడర్ కాబట్టి అదేగా మాట్లాడి చూడొచ్చు. అయితే ఏదైనా సరే ఇప్పుడు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలు, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికలు అక్కడ బహుముఖ వ్యూహంలో పోటీలా ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్పీ, ఇక్కడ తెలుగుదేశం, జనసేన, మరి బీజేపీ ఎటువైపు నుంచి ఉంది, బీజేపీ వైపు అందరు ఉన్నారా, బీజేపీ ఎవరి వైపు వెళ్తుందని పెద్ద సమస్యగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏలేమో నేను భాగస్వామి అంటాడు జనసేన, ఇక్కడేమో టీడీపీతో అంటారు. రామగోపాలరాజు గారు చెప్పినట్టు డేటింగ్లో ఉన్నాడని చెప్తుంటాడు. అక్కడేమో ఎంగేజ్మెంట్ అయ్యి రెడీగా ఉంది. అయినా కూడా వ్యూహాత్మకంగా వీళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో కొంచెం చర్చలు జరుగుతున్నాయి. సీట్ల పంపకుండా జరిగిపోయింది. ఆటోమేటిక్ క్లియర్గా ఉంది. తెలుగుదేశం, జనసేన కంపల్సరీ పోటీ చేస్తుంది. వీళ్ళైతే బీజేపీలకు సపోర్ట్ చేస్తుందా, ఎక్కడికి వస్తుందా? ఎందుకంటే బీజేపీ చూచి అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎంపీలు గెలిచినా బీజేపీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాళ్ళందరూ మద్దతు ఇస్తారు. వాళ్ళ పరిస్థితులు కూడా మద్దతు ఇవ్వని తప్పని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ చుట్టూ ఏదో కేసులు ఏదో ఉంటాయి, లేకపోతే అట్లాంటి ఖచ్చితంగా ఇస్తారు. అనుయంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎటువైపు వెళ్తుంది, ఎవరి వైపు వెళ్తుంది, మరి ఇటు అలయన్స్ ఎవరిని టార్గెట్ చేస్తుంది? షర్మిల వస్తే మరి అన్న మీదనే బాణం. ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని చెప్పుకున్నటువంటి షర్మిల ముందు తీసుకొస్తున్నారు. మరి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది? ఇంకొక వారం 10 రోజులలో క్లారిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ప్రచార కమిటీ ఎవరో ఫైనల్ చేస్తారు. ఇక పొత్తులు అంటే ఎవరికి కొత్త సంవత్సరం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్కి అక్కడ పొత్తుగా ఉండడానికి అవకాశం లెక్క ఏ పార్టీతో లేదు, ఒంటరిగానే పోటీ చేస్తూ స్పష్టంగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణలో చేసినట్టు మరి లోపాయి గారికి ఎవరికైనా హెల్ప్ చేస్తానికి ఏడైన రాజకీయాలతో ముందుకు వస్తుందా అనేది మనం కొంచెం ఇంకొక వారం క్లారిటీ ఇస్తే వారం అయితే క్లారిటీ వస్తుండొచ్చు. ఎస్ అండి, మనతో పాటుగా జాయిన్ అయ్యారు హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ, అలాగే సుజాత కాజా గారు, జనసేన పార్టీ నుంచి. హనుమంత్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం, మీకు ప్యానల్ ఉండే సభ్యులకు, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం మేడం. సో హనుమంత్ రెడ్డి గారు, అక్కడ ఒక క్లియర్గా ఒక ఫీల్డ్ అయితే సెట్ అయినట్టు కనిపిస్తుంది, ఒక గ్రౌండ్ రెడీగా ఉన్నట్టుంది. ఎలక్షన్స్ కోసం అందరూ రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక సమావేశం పెట్టుకుంది, జనసేన రేపటి నుంచి 3 రోజుల పాటు సమావేశం పెట్టుకుంటోంది. సో ఓవరాల్గా ఎలా ఉందనుకుంటున్నారు ఆ గ్రౌండ్ అనేది? మేడం ఎస్ అండి హనుమంత్ రెడ్డి గారు.
5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే ఓట్లు అడిగే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఓట్లు అడుగుతా ఉంటే, గత పాలనలో 2014 నుంచి 2019 వరకు మేము చేసిన పరిపాలన తీసుకొస్తాము. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నేను 14 సంవత్సరాలు పరిపాలించాను. 14 సంవత్సరాల పరిపాలనలో నేను అప్పుడు పరిపాలన తిరిగి తీసుకొస్తానని చెప్పుకోలేని పరిస్థితుల్లో, అంటే అంత ఘోరంగా పరిపాలించానని చంద్రబాబు నాయుడు గారికి అర్థమవుతా ఉంది. అటువంటి పరిపాలన తీసుకొస్తానని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇంతవరకు ఎమ్మెల్యే కూడా గెలవలేని పవన్ కళ్యాణ్ గారు, నేను ఎంతసేపున పొత్తులో పోతాను, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉండనివ్వననే విద్వేషంతో పవన్ కళ్యాణ్ గారు, ఇలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చి, ఇంకా బీజేపీ పార్టీ అయితే మరి ఎవరితో ఉందో వాళ్ళకి అర్థం కాలేదు. మరి బీజేపీ పార్టీ ఏమో జనసేన నా పొత్తులో ఉందంటారు, జనసేన ఏమో నేను టీడీపీ కలిసి ఉందంటారు. మరి వాళ్ళ పొత్తులు ఏ విధంగా ఉన్నాయో, నైతికమా అనైతికమా అనేది బీజేపీ పెద్దలు లేకుంటే జనసేన పెద్దలు చెప్పాలి దాని గురించి. ఏదైతే ఈరోజు మళ్ళా శర్మిలా గారిని తీసుకొస్తానని ఏదో మరి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో సపోర్ట్ చేసినటువంటి కాంగ్రెస్ గెలిచిందని చెప్పుకుంటా ఉంటాడు కదా. మరి ఈయన ప్రపంచ మేధావి, ప్రపంచానికే పాఠాలు చెప్పినాడు, లేకుంటే ఎంతో మంది దేశంలో ప్రధానమంత్రులను, రాష్ట్రపతులను, లేకుంటే గవర్నర్లను మార్చిన చరిత్ర, వాళ్ళను చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్రంలో లేని అన్ని పార్టీలను తీసుకొని ఇంకా చేయనివి కూడా చేస్తానని చెప్పుకునే రకంగా, అంటే అబద్ధపు హామీలను ఇస్తూ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆయన చేస్తున్న సాహస దృశ్యాలను చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చాలా బలంగా ఉన్నారని చెప్పకనే చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారి వ్యూహము, ఆయన ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చాలా బలంగా ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు అనే విషయం చంద్రబాబు నాయుడు గారి వ్యూహాలను బట్టే తెలుస్తా ఉంది మేడం. సో ఇప్పుడు లేటెస్ట్ గా ప్రశాంత్ కిషోర్ తో కూడా భేటీ అయ్యారు. ఒక పీకే కాదు, రెండో పీకే కూడా అక్కడ జాయిన్ అయ్యారు. కాబట్టి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అనుకుంటున్నారు? ఒక మ్యాజిక్ ఏదైనా జరిగే అవకాశం ఉందా? ఒక వ్యూహాలు అనేవి ఉన్నాయి, సోషల్ ఈక్వేషన్స్ అనేవి ఉన్నాయి అక్కడ. మేడం, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి జనరల్ గా అతను సలహాలు ఇచ్చే వ్యక్తి. అతను సలహాలు ఇచ్చే ఐపాక్ టీం అనేది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తా ఉంది. ఆయన 2021 ఎలక్షన్ల తర్వాత ఏదైతే తమిళనాడులో వాళ్ళకి పనిచేసిన తర్వాత నేను పార్టీ పెట్టుకుంటున్నాను బీహార్లో, నేను ఇప్పుడే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను కాబట్టి నాకు ఐపాక్ తో సంస్థతో సంబంధం లేదు. నేను ఐపాక్ రాజీనామా చేసి నేను సొంతంగా స్ట్రాటజికల్ గా పార్టీ పెట్టుకొని బీహార్లో ఎలక్షన్లలో మరియు కేంద్ర ఎలక్షన్లలో ఉండాలా, సెంట్రల్ ఎలక్షన్లలోకి వెళ్ళాలని ఆయన గతంలో ఆయన చెప్పిన మాటలే ఇక్కడ నేను చెప్తున్నాను తప్ప దీంట్లో ఏదో వాళ్ళు ఏదో తీసుకొచ్చారు కాబట్టి చెప్పట్లేదు. ప్రశాంత్ కిషోర్ గురించి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినదే, నేను ఇంకా సర్వేలు కానీ లేకుంటే ఒకరికి సలహాలు ఇచ్చేది కానీ లేదు, నేను రాజకీయ నాయకునిగా మారుతున్నాను కాబట్టి అటువంటి విషయం చేయను అని ఆయనే చెప్పాడు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గారు, గతంలో లోకేష్ గారు, మా నాన్న ప్రపంచ మేధావి, మాకెందుకు ఇట్లాంటి బీహార్ గుండాలు రౌడీలతో మేము సలహాలు ఇప్పించుకోవాలన్నా, అలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా తప్పుడు మనిషి అని ఇదే ప్రశాంత్ కిషోర్ ను గూండాలతో రౌడీలతో పోల్చినటువంటి, డెకాయిడ్లతో పోల్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా, నేనంటే ఏదో పత్రికా కాదు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ బహిరంగ సభల్లో ప్రజల దగ్గర చెప్పిన మాటలే చెప్తా ఉన్నా. బీహార్ డెకాయిట్ అని చెప్పినటువంటి ప్రశాంత్ కిషోర్ ను ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవించిన తర్వాత, అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అనుకోండి, అటువంటి వ్యతిరేకత ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత లేదని ఆయనే చెప్పాడు.
ఆయన చెప్పకనే చెప్తున్నా. అంటే ప్రశాంత్ కిషోర్ చుట్టూ ఈ పీకే చుట్టూ ఆ పీకే చుట్టూ, ఆ పవన్ కళ్యాణ్ చుట్టూ ఈ ప్రశాంత్ కిషోర్ చుట్టూ, లేదంటే ఇంకా ఏ పార్టీలు కలిసి వస్తే అన్ని పార్టీలతో కలిసి రావడానికి చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. అంటే ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉండనీయొద్దని ఆలోచనే, ఇంతే తప్ప వేరే ఆలోచన లేదు. ప్రజలకు మంచి చేద్దాం, గతంలో మనం మంచి చేసింటే మనకు ఓట్లేమని అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. 2014 నుంచి 2019 వరకు నేను 5 సంవత్సరాలు పరిపాలించాను, అదే పరిపాలన తీసుకొని వస్తాను. ఈరోజు చెప్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము పునర్నిర్మించాము, లేకుంటే ఇంకా ఏమేమి చేస్తున్నాము, ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు. లేకుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు గతంలో 2014 నుంచి 2019 డాక్రా రుణమాఫీ అన్నారు, ₹1 కూడా పాపం అక్క చెల్లెమ్మలకు ₹1 కూడా రుణమాఫీ చేయలేదు. రైతు రుణమాఫీ అన్నారు, సంపూర్ణ రుణమాఫీ, మీ బంగారు బ్యాంకులో ఉండే బంగారాన్ని, తాకట్టు పెట్టిన బంగారాన్ని ఫ్రీగా ఇంటికి తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 30 నుంచి 50 వేల రూపాయలకు పరిమితం అయినప్పుడు కానీ, ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఆ ఉద్యోగాన్ని ఇవ్వలేని పరిస్థితి కానీ, రోడ్లను వేశానని చెప్తున్నటువంటి దాదాపుగా ఫిబ్రవరి నెలలో 2019 జనవరి నెలలో 18,500 కిలోమీటర్లు తార్ రోడ్డు వేయాలని ఒక జీవో విడుదల చేశారు. అంటే ఆ రోజుకే ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలకు గమనించాలి. మీరు కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏదైతే మాట్లాడుతున్నారో అవన్నీ తప్పుడు మాటలు, ప్రభుత్వం మీద ఏదో ఒక రకంగా నిందలు వేసే ఆలోచనే తప్ప వేరేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ ఎందుకు పెట్టాడు? చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానిక? 5 సీట్లు ఇస్తామంటే 5, 4 ఏవో వేయండి, దాంతో పాటే పనిచేస్తానంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయ ద్వేషాలే తప్ప. ఎందుకనంటే అసూయ ద్వేషాలు, తనకంటే చిన్నవాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 151 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. తాను మాత్రం ఎమ్మెల్యే కూడా కాలేదని మదన పడిపోతా ఉన్నాడు, దానికి రగిలిపోతా ఉన్నాడు. ఆ రగిలిపోవడంలో చంద్రబాబు నాయుడు గారు పల్లకి మోయడానికి ఆయన సిద్ధమయ్యాడు. కానీ పాపం జనసేన కార్యకర్తలేమో ఏదో ఒక రకంగా ఆయన సినిమా స్టార్ కదా, ఇది సినిమా డైలాగులు చెప్పినట్టుగా రాజకీయ జీవితంలో కూడా అలా చేస్తారేమో అనుకుని పాపం ఆయన్ను సీఎం చేసుకోవాలని వాళ్ళు అనుకుంటా ఉంటే, ఈయనేమో చంద్రబాబు నాయుడు గారు ఊడిగం చేయడానికి, చంద్రబాబు పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ గారు రెడీ అయ్యారు. మరి 20 సీట్లో 15 సీట్లో బిచ్చం వేస్తే తీసుకునే పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ బిచ్చం వేస్తే తీసుకునే పవన్ కళ్యాణ్ గారు, అదే నారా లోకేష్ గారు ఏం చెప్తున్నారు? మా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, అంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ పేరు చెప్పుకునే టీడీపీ పార్టీ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితి లేదు. 14 సంవత్సరాల పార్టీ పెట్టుకొని పవన్ కళ్యాణ్ కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మేమందరం కూడా మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన మంచి ఉంటేనే మాకు ఓటేమని అడుగుతా ఉన్నాం. వాళ్ళు అలా అడిగే పరిస్థితి వాళ్ళ దగ్గర ఉందా? లేదు అని అంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. మనతో పాటుగా జనసేన పార్టీ నుంచి సుజాత కాజా గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు, నా ఆడియో వినిపిస్తోందా మీకు? సుజాత గారు మళ్ళీ డిస్కనెక్ట్ అయినట్టున్నారు. సో ఓవరాల్ గా శ్రవణ్ కుమార్ గారు, అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయిన తర్వాత రాజకీయాలు మారిపోతున్నాయా, లేకుంటే పొత్తు విచ్ఛిన్నం అవుతుందా? పొత్తుకు సంబంధించి ఇంకా కసరత్తు అనేది అయితే కొనసాగుతున్నట్టుంది. ఎట్లా చూడవచ్చు అక్కడ జనసేన టీడీపీ బంధాన్ని? జనసేన టీడీపీ బంధాన్ని బలమైంది అని చెప్పలేము, కానీ ఇక్కడ ఆయన ఒక పీకే, ఇంకొక పీకే పొలిటికల్ స్ట్రాటజీకి వచ్చి జాయిన్ అయ్యాడు. సార్ చెప్పినట్టు ఇదివరకు ఇంత మునిపే మన వైఎస్ఆర్పి సార్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గతంలో బిహారీ గ్యాంగ్ అని అది అని ఇదని విమర్శించిన వ్యక్తితోటే ఇప్పుడు స్నేహం చేస్తున్నాడు. వ్యూహాలు యాక్చువల్గా అయితే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా చాణక్యుడని రాజనీతిలో ఇట్లాంటివి అవన్నీ కూడా మోసం చేయడానికో లేదా ఎదుటి పార్టీ వాళ్ళని లేదా అధికారాన్ని చీల్చడం మన ఎన్టీ రామారావు గారి పీరియడ్ నుంచి చూస్తున్నాం. దానికి పనికొచ్చినట్టుంది, కానీ గెలుపుకు పనికిరాలి ఆయనకి ఎప్పుడు కూడా. మరి అదే కావచ్చు, ఆ విషయం తెలుసుకున్నాడా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మార్కెట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ పర్సన్ ఇందులో పీకేని స్నేహం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో విమర్శించాడు. మనకు గ్రామీణంలో ఒక సామెత ఉంటుంది, ఏదన్నా ఉంటే పసుపు నీళ్ళు చల్లుకుంటే అమ్మాయిలో పోతుంది, అట్లాగా పీకే మీద ఆయన విమర్శించిన విమర్శలు కాస్త ఆయన ఎయిర్పోర్ట్లో దిగాగానే ఆ పసుపు నీళ్ళు ఏదో చల్లినట్టుంది. ఆయన తెలుగుదేశం పసుపులోకి ఆయన సలహాలు ఇచ్చిపోయినట్టుంది. దాని ప్రకారమే ఇప్పుడు జరుగుతుంది. బహుశా రకరకాల ఎత్తుగడల మార్పులు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బెయిల్ తీసుకొని హైదరాబాద్కి వచ్చిన తర్వాతనే షర్మిల ఎత్తుగడ మారిందని చెప్పేసి ఇక్కడ తెలంగాణ విశ్లేషణప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సో ఇక్కడ పీకే వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ
షర్మిల గారిని కాంగ్రెస్ తరఫున అక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా అస్త్రంగా వాడుతున్నారు. ఇట్లా అంటే ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. యాక్చువల్గా అయితే ప్రజలకు దూరంగా వెళ్తున్నాడు, ప్రజల అభిష్టాలకు దూరంగా వెళ్తున్నాడే కానీ వాళ్ళకి ఏం కావాలి, ఏం జరిగింది, వాళ్ళకి ఏమిస్తే గెలుస్తామన్న విధానం వదిలేసి రాజకీయ ఎత్తుకడల వైపే వెళ్తున్నాడు. అవి కలిసి వస్తాయంటే గతంలో అయితే కలిసి రాలేదు. మరి ఇప్పుడు ఈ పీకే ఆ పీకే ప్లస్ ఈ షర్మిల వ్యూహం, షర్మిల వాస్తవంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు షర్మిల ఇక్కడ నెగిటివ్ ఓట్ అంటే ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్తో పొత్తుతో అయితే వెళ్తున్నట్టుగా అయితే ఉండదు. ఖచ్చితంగా షర్మిల కాంగ్రెస్ పార్టీ సపరేట్ పోటీ చేస్తుంది. అప్పుడు ఈ అధికార పార్టీ వ్యతిరేక ఓటు చీలుతుంది. వాస్తవానికి చీలడం అనేది జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ షర్మిలను ఏదైతే కాంగ్రెస్ తరఫున తీసుకొస్తున్నారో అక్కడ మన వైఎస్ఆర్ పార్టీకి రిజర్వ్గా ఉన్నటువంటి బలమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే రెడ్డి సామాజిక వర్గం కానీ అయితే క్రిస్టియానిటీ ఓట్లు కానీ అది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాజిటివ్ ఓట్లని షర్మిల నుంచి లాక్కోవడానికి, షర్మిల ద్వారా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డికి కొంచెం దెబ్బ కొట్టే ప్రయత్నం వ్యూహం అనేది నడుస్తుంది. బహుశా ఈ వ్యూహం పీకే ఇచ్చిన వ్యూహం కావచ్చు, లేదా మరి ఇక వీళ్ళకే ఇచ్చిన ఐడియానా? సో పీకే వ్యూహం ఏమన్నా ఇస్తే టీడీపీ ఇస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమో షర్మిల అనుకున్నప్పుడు ఇక్కడ అందులో కూడా మాణిక్యం ఠాకూర్ ఒక మాట అన్నారు, అంటే ఖచ్చితంగా ఇప్పటికి షర్మిల వస్తుందనే మాట ఎవరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ ఐడియాలజీని నచ్చే వాళ్ళు లేకుండా నమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసి వెళ్తాము అన్నట్టుగా మాట చెప్పారు ఆయన. ఆ మాట పిలిపిస్తుంది ఎవరికోసం? ఇక్కడ వేచి చూసే వాళ్ళు ఎవరున్నారు? టీడీపీ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్తో కలిసి వెళ్ళడానికి ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఆ ఇండియా కూటమిలో చేరడానికి ఇష్టం లేదు, దూరంగానే మొదటి నుంచి ఉన్నాడు. ఇతనికి లేని ఆహ్వానం లేదు, జనసేనకు ఆహ్వానం అవసరం లేదు. మరి ఇచ్చింది ఎవరికంటే ఖచ్చితంగా ఇప్పుడు షర్మిల కొరకే ఇచ్చినట్టుగా మనం భావించాలి. అంతకు మించినటువంటి పార్టీలు అక్కడ పెద్దగా ఇక్కడ ఉన్నట్టు బీఎస్పీ పార్టీ అంత ప్రాధాన్యత లేదు అక్కడ. మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆల్రెడీ ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అయితే ఆహ్వానించలేదు. సోకాల్డ్ ఏంటంటే షర్మిలను పిలుస్తున్నట్టుగానే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా పీకే వచ్చిన తర్వాత జరుగుతున్న ఎత్తుగడలను మనం చూడాలి. ఎందుకంటే అంతకుముందు లేని కొత్తగా ఎత్తుగడలు ముందుకు తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ కొంచెం కదులుతుంది. అంతకుముందు కూడా పెద్దగా ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళలో నాయకులు ముందుకు రాకపోవడం కానీ, ఎందుకంటే కాంగ్రెస్ పేరు చెప్తే ఇంకా ఓట్లు పడవని నాయకులు ఉండేసి అసలు కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నా కూడా కాంగ్రెస్ కండవ కప్పుకున్నా బయటికి రాని సిచ్యువేషన్ ఉంది 2018 కానీ అంతకుముందు కానీ. ఇప్పుడు కొంచెం వాళ్ళలో ఆశలు పెరిగాయి. ఇక్కడ ఎందుకంటే సౌత్లో ఇటు కర్ణాటక గెలిచి ఉంది, ఇక్కడ తెలంగాణ గెలిచి ఉంది. సో కాంగ్రెస్లో కొంచెం నాయకులు కూడా కొంచెం ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ మా టార్గెట్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొంచెం తక్కువే ఉంది రెడ్డి సామాజిక వర్గం అయినా సరే. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళు, ఆల్రెడీ బీజేపీ మీద కొంచెం ద్వేషం ఉన్న వాళ్ళు, సో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ముఖ్యంగా ఏంటంటే దానికి నాయకత్వం షర్మిలను ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్, మనతో పాటుగా సుజాత గారు జాయిన్ అయ్యారు. సుజాత గారు నమస్తే మేడం. నమస్తే. ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. ఇప్పటి వరకు నాకు ఆడియో కనెక్ట్ అవ్వలేదు. ఎస్, కాకుండా మేము మాట్లాడుకున్నదాన్ని విన్నారు కదా మీరు? లేదు, అసలు వినిపించలేదు. ఏం వినిపించలేదు. ఓకే, పర్లేదు. అయితే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భేటీ జరిగింది. ఆ తర్వాత టీడీపీ పొత్తుల విషయం, జనసేన పొత్తుల విషయం, జనసేన రేపటి నుంచి 3 రోజుల పాటు ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఓవరాల్గా అయితే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ అయితే మొదలైపోయినట్టు కనిపిస్తోంది. సరికొత్త స్ట్రాటజీలు, పొత్తులు, ఇవన్నీ ఒక క్లారిటీ వచ్చిందా మీకు? జనసేన పార్టీకి సంబంధించి కసరత్తు పూర్తయిపోయిందా? కసరత్తులు అయితే గత 3 రోజులుగా మంగళగిరి కార్యాలయంలో జరుగుతున్నాయి మేడం. అలాగే ఇప్పుడు కాకినాడలో కూడా 3 రోజుల పర్యటన ఉంది. ఇక్కడ నుండి అన్ని నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో కూడా మా బలాబలాలు ఏంటి, అక్కడ సామాజిక పరిస్థితులు ఏంటి, అక్కడున్న ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకుల దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని కానీ, అలాగే అక్కడున్న సమీకరణాలు అన్ని తీసుకుని కసరత్తులు అయితే చేస్తున్నాం మేము. అదే పనిలో పార్టీ సమావేశాలు నిరంతరంగా సాగుతున్నాయి. అలాగే జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతర నాయకులు అందరూ కూడా అదే సమీకరణాల్లో 175 నియోజకవర్గాల నుంచి అక్కడ లోకల్ గా ఉన్న మా పార్టీ నాయకుల నుంచి ఇన్పుట్స్ తీసుకుని, వారి అందరి సలహాలు సూచనలు తీసుకుని, అలాగే సర్వే రిపోర్ట్లు కూడా తీసుకుని మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మాకు వినిపిస్తున్నటువంటి వార్త ఏంటంటే టీడీపీ జనసేన కలిస్తే జనసేనకి 20 స్థానాలే కేటాయించే అవకాశం ఉంది. అందుకే 20 నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రేపటి నుంచి వరుసగా 3 రోజుల పాటు కాకినాడలో ఒక కార్యకర్తల సమావేశం కూడా అవుతోంది దీని గురించి చర్చించడానికి అనేది. సో అక్కడ కేవలం సీట్ షేరింగ్ ఉంటుందా, పవర్ షేరింగ్ ఉంటుందా, టీడీపీతోనే కంటిన్యూ అవుతారా? ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరిగాయా?
ప్రశాంత్ కిషోర్ గారు రావడం వల్ల మార్పులు అయితే ఏమి లేవండి. ఎందుకంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారి సలహాలు సూచనలు ఈ రాబోయే ఎన్నికల కోసం తీసుకోవడం, అలాగే స్ట్రాటజీస్ అవన్నీ ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోవడం జరిగింది. అంతేకాని 20 సీట్సే ఇస్తామని ఇప్పుడు ఎక్కడ మా పార్టీ నుంచి 20 సీట్స్ తీసుకుంటున్నామని కానీ, అటు టీడీపీ నుంచి 20 సీట్స్ ఇస్తున్నామని కానీ ఇప్పుడు వరకు ఎక్కడా లేదు. ఎందుకంటే మేము ఇంకా కసరత్తులు చేస్తున్నాం, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు ఎవరు ప్రకటించలేదు. 4 రోజుల నుంచి, గత 4 రోజుల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం 70 సీట్లలో జనసేన పోటీకి అన్ని ప్రయత్నాలు సిద్ధం చేసుకుంటుందని రకరకాల టీవీ ఛానల్స్ లో కూడా వస్తున్న వార్తలు. కాకపోతే ఇప్పటి వరకు ఏది కన్ఫర్మ్ గా 2 పార్టీల నుంచి బయటకు చెప్పలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారిద్దరు మాత్రమే ప్రెస్ మీట్ పెట్టి బయటకు చెప్పినమో మాత్రమే కన్ఫర్మ్ అని మనం అనుకోవాలి. ఇవన్నీ అప్పటి వరకు 20 15 లేదంటే 60 40 అన్నవా అన్ని ఊహాగానాలు అంతే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అంతే. సో అక్కడ డిమాండ్స్ అనేవి కూడా ఉంటాయి కదా, జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ పెట్టే డిమాండ్స్ కావచ్చు, నాదెండ్ల మనోహర్ ఇచ్చేటువంటి సలహాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో టీడీపీతో ఎలా ముందుకెళ్ళాలి అన్నది. ఎందుకంటే ఎన్డీఏ నుంచి ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ బయటికి రాలేదు, జనసేన ఇంకా ఉంది, బీజేపీ లీడర్స్ అంటున్నారు మాతోనే కలిసి ఉంది, తెలంగాణ ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మేడం, ఇక్కడ మొదటి ప్రయారిటీ ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నది ఫస్ట్ ప్రయారిటీ. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోరి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలనే ఫస్ట్ ప్రయారిటీ తోటి ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేసినా, టీడీపీ జనసేన ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేసినా ఖచ్చితంగా గెలిచే బలం ఉన్న చోట్ల మనం పోటీ చేయాలి. నీకిన్ని సీట్లు నాకిన్ని సీట్లు అని కాదు, ఖచ్చితంగా మనం పోటీ చేసిన అన్ని చోట్ల సీట్లు గెలవాలి అనే ఆ ఒక్క ఉద్దేశంతో, ఆ యొక్క లక్ష్యంతో అక్కడ క్యాండిడేట్ని ఇప్పుడు సపోజ్ ఒక స్థానంలో ఒక నియోజకవర్గంలో టీడీపీకి బాగా అభ్యర్థికి బాగా బలం ఉందంటే అక్కడ జనసేన వారికి ఇస్తుంది సీటు. అలాగే జనసేన అభ్యర్థి బలంగా ఉన్న చోట టీడీపీ వదులుకుంటుంది. ఏది ఎటైనా కూడా మొత్తానికి 160 స్థానాలు కనీసంగా గెలవాలనే టార్గెట్ పెట్టుకుని అభ్యర్థుల్ని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది మేడం. ఇన్ని స్థానాల 70 80 అన్నది సంఖ్యాపరంగా కాకుండా టీడీపీ జనసేన అలయన్స్ ఎట్లా అన్నా తీసుకున్న స్థానాలన్నీ, పోటీ చేసిన స్థానాలన్నీ విన్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో మేము కసరత్తు చేయడం జరుగుతుంది. సో హనుమంత్ రెడ్డి గారు కూడా, బీజేపీ కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ గానే ఉంది. కేంద్రం నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. టీడీపీ అలయన్స్ ఉన్నంత మాత్రాన బీజేపీ వ్యతిరేకం అన్నట్టు ఎక్కడ వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు. కాబట్టి బీజేపీతో కూడా మాకు సఖ్యత ఉంది. మేబీ ఇంకా రానున్న రోజుల్లో ముగ్గురం కలిసి 2014 మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో కూడా మనం అట్లా కూడా ఆశించవచ్చు. సో టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి బరిలోకి దిగుతాయి. అది కేవలం అసెంబ్లీకి ఉంటుందా, పార్లమెంట్కి ఉంటుందా, ఓవరాల్ గా 2 ఎన్నికలకి ఉంటుందా ఈ పొత్తు అనేది? అది ఇంకా డిసైడ్ కావాల్సి ఉంది మేడం. ఉంటే కనుక రెండిటికి ఖచ్చితంగా ఈ 3 కలిసి 2 ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ హనుమంత్ రెడ్డి గారు, మీరు వైనాట్ 175 అంటున్నారు. 160 స్థానాల్లో విజయమే లక్ష్యంగా మేము బరిలోకి దిగుతాము, 160 గెలుచుకునేందుకు ఆ వ్యూహాలు అనేవి మేము చేస్తున్నాము అనేది సుజాత గారి మాట. సుజాత గారు చెప్తూ ఇందాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం నుంచి పారదోలాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉంటున్నారు. ఏమిటంటే గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కలిసే పోటీ చేశాయి కదా, కలిసే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, ఎందుకు అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండా చితికిల పడిపోయారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేశారు? ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇందాక మేడం గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నుంచి పారదోలాలా? ఎందుకు? పేద ప్రజలకు నాణ్యమైన విద్యను అందించేందుక, వాళ్లకు ఇంగ్లీష్ మీడియం నేర్పించేందుక, ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించాలనుకుంటున్నారా? గ్రామాలలో గ్రామ సచివాలయాలు 10,500 గ్రామ సచివాలయాలు తీసుకొచ్చినందుక, 10,500 గ్రామ రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చేందుకు, నాణ్యమైన విత్తనాలను మందులను రైతులకు అందించి పరిపాలన అంటే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చినందుక, పింఛన్లు గతంలో దాదాపుగా 35 లక్షల పింఛన్లు ఉండేవి, ఈ రోజు 69 లక్షల పింఛన్లు ఇస్తున్నందుక, సంక్షేమాన్ని ప్రజల దగ్గరికి ఏ ఒక్కరితో సంబంధం లేకుండా, ఏ రాజకీయ నాయకుని సంతకం అవసరం లేకుండా
డైరెక్ట్ బెనిఫిషియర్ అంటే ప్రభుత్వం నుంచి ఏదైతే అందుతుందో ఆ బెనిఫిషియర్ అకౌంట్ లో వాళ్ళ ఇంటి దగ్గరికి సంక్షేమాన్ని తీసుకొస్తున్నందుక, అభివృద్ధి చేసినందుక, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా అభివృద్ధి చేసినందుక 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చినా కూడా 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కరోనా కాలం వచ్చినా కూడా గతంలో 2014 నుంచి 19 వరకు దాదాపుగా 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి ఈ రోజు 85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించినందుక, అదేవిధంగా రాష్ట్రాల్లో అవన్నీ పరిశ్రమలను స్టార్ట్ చేసినందుక దేనికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించాలనుకుంటారో వాళ్ళ దగ్గర క్లారిటీ లేదు. అది చెప్పి ఈ ముఖ్యమంత్రి ఉన్నారు, దీనికోసం ఇది తప్పు చేశారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి ఓట్లు అడిగితే తప్పేం లేదు. గతంలో మేము ఇవన్నీ నెరవేర్చాం, ఇంటికి ఉద్యోగం ఇస్తానన్నాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారేమో పాపం 2,10,000 ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి 35,000 ఉద్యోగాలే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు, 2,10,000 ఉద్యోగాలు తక్కువ కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తామని చెప్పదలుచుకున్నారా? చెప్పండి సుజాత గారు, ఎందువల్ల జగన్మోహన్ రెడ్డిని పంపించేయాలి, గద్దె దింపాలని మీరు అనుకుంటున్నారు? హనుమంతరావు గారు 5 నిమిషాల్లో చెప్పేశారేమో, హనుమంత్ రెడ్డి గారు 5 గంటలు చెప్పినా, హనుమంత్ రెడ్డి గారు 5 నిమిషాల్లో చెప్పారేమో, 5 గంటలు చెప్పినా సరిపోదు మేడం. అన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వంలో లోపాలు. ఇప్పుడు అన్ని బాగుంటే ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలు ఎందుకు సమ్మె చేస్తున్నారు, అలాగే మున్సిపల్ ఉద్యోగులు ఎందుకు రోడ్డెక్కారు, అలాగే మన మున్సిపల్ కార్మికులు కానీ వాలంటీర్లు కూడా చివరికి జగన్మోహన్ రెడ్డి గారు తన సైన్యంగా, సొంత సైన్యంగా 2.5 లక్షల మంది 5 గంటలు చెప్తా అన్నారు, 5 నిమిషాలు కూడా. వాలంటీర్లు ఎక్కడ కూడా సమ్మెలు చేయడం లేదు, ఇది గుర్తు పెట్టుకోండి. అంటే ఆంధ్రజ్యోతి పేపర్ చదివితే చంద్రబాబు నాయుడు అలాగే వాలంటీర్లు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా వాలంటీర్లు పర్మనెంట్ చేస్తామని కాసేపు ఈ రోజు వాలంటీర్లు సమ్మె చేస్తుంటే మీరు అసలు ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులే కాదు, మీరు కేవలం సేవ చేస్తున్నారు అంటున్నారు. అంటే వాళ్ళకి సమయానుకూలంగా వాలంటీర్లు అనేది మార్చుకుంటున్నారు. ఒక పక్కేమో అవసరం ఉన్నప్పుడు మీరు సామాజిక సేవకులు అంటున్నారు, లేదంటే ప్రభుత్వం తనకు సొంత ప్రభుత్వ ఉద్యోగుల్లాగా వాళ్ళని ఉపయోగించుకుంటూనే ఉంది. అనేక రకమైన పనుల్ని వాలంటీర్లకు అప్పచెప్పి కేవలం 5,000 జీతంతో వాళ్ళని బానిసల్లాగా, కట్టు బానిసల్లాగా ఈ రోజు యువతను మార్చేసి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చకుండా ఈ రోజు వాలంటీర్లను ఇబ్బంది పెడుతుంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు. వాళ్ళకి 26,000 రూపాయలు జీతం పెంచాలని చెప్పి, అలాగే వాళ్ళకున్న డిమాండ్లు ఏవి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించకుండా రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62కి పెంచుతామని, అలాగే పదోన్నతి వయసు 40 నుంచి 45 నుంచి 50 ఏళ్ల మధ్య చేస్తామని, అంటే ఎప్పుడో అవబోయే హామీల గురించి మాట్లాడుతున్నారు. కానీ ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ ఎన్నికల లోపు చేసే విషయాల గురించి, తీసుకోగలిగిన చర్యల గురించి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి హామీ ఇవ్వట్లేదు. అయితే సుజాత గారు, హనుమంత్ రెడ్డి గారి దగ్గర హనుమంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఒక పాయింట్ ఉంది. ఒక్క నిమిషం అండి. ఉద్యోగులకి జీతాలే టైం కి ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఆర్బీకేల గురించి ఇందాక ఒక మాట చెప్పారు. 10,000 ఆర్బీకే కేంద్రాలు నిర్మిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వం చెప్పింది. వాస్తవానికి నిర్మించింది 3,200 కేంద్రాలు మాత్రమే, మిగతా 7,000 కేంద్రాలు పక్కకు పోయినాయి. అలాగే అద్దె తీసుకున్న వాళ్ళు ఆర్బీకేలు కూడా అద్దె చెల్లించలేకపోయిన పరిస్థితి ఈ రోజు. 2,300 కోట్ల రూపాయలు పచ్చబద్దాలు అన్నది బయట జరుగుతున్న, రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు చూస్తే అర్థమవుతుంది సార్. మీరు కూడా సాక్షి పేపర్ చూడండి, జరుగుతున్న వాస్తవాలు చూడండి, బయటకు వచ్చి వాస్తవాలు చూడండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2,300 కోట్లు ఆర్బీకేల్లో అవినీతి, అంగన్వాడీలు నన్ను మాట్లాడియండి సార్. ఆర్బీకేల్లో నుంచి తీసుకున్న ప్రతి దాంట్లో అవినీతే. హనుమంత్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి మీరు. మేడం, ఇందాక మేడం గారు చెప్తూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదే అంగన్వాడీ వాళ్ళు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద వాటర్ క్యాన్లతో గుర్రాలతో తొక్కించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి కనీస వేతనం ఇవ్వకుంటే దాదాపుగా 4,500 రూపాయలు ఉంటే ఎలక్షన్ ముందర 2,000 రూపాయలు పెంచితే 7,000 రూపాయలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి హామీలు వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి, అంటే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజు నుంచే
2019 జూన్ 1 నుంచే దాదాపుగా 11,500 రూపాయలు, అంటే దాదాపుగా 4,500 రూపాయలు పెంచిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా వాళ్ళ హక్కులు చాలా ఉంటాయి, వాళ్ళ కోరికలు చాలా ఉంటాయి. దాంతోపాటు ప్రభుత్వం కూడా చూసుకొని పరిపాలన కొనసాగించాలా. అది ఒకటి ఇప్పుడు పెంచలేము. నెక్స్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ఏదైతే ఉందో చూస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదైతే హామీలు అడిగారో మిగతా హామీలన్నీ ఒప్పుకొని ఈ జీతం విషయంలో మాత్రం నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు మీరు 4,500 రూపాయలు అంటే 7,000 రూపాయలు ఇస్తుంటే 11,500 రూపాయలు, 4,500 రూపాయలు 3,500 రూపాయలు ఇస్తా అంటే దాదాపుగా 7,500 రూపాయలు అంగన్వాడీ హెల్పర్లకు ఇస్తా ఉండేది. ఈ ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లను, విద్యా వ్యవస్థను బలోపేతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ ఏదో ఒక రకంగా వాళ్ళను ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని బురద చల్లేదానికి ఎన్నో మీరు కూడా సాక్షి పేపర్ చూసే మాట్లాడుతున్నారని సుజాత గారు అంటున్నారు. మేడం, మీరు కూడా సాక్షి పేపర్ ని చూసే మాట్లాడుతున్నారనేది సుజాత గారి మాట. మేడం, సాక్షి పేపర్ను ఇంకొకటి నేనేమంటానంటే, నేను చెప్పిన అంశాన్ని మీరు రండి, సుజాత గారిని రమ్మండి, లేదంటే పవన్ కళ్యాణ్ రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి. మేము ఇచ్చినదే చెప్తా ఉన్నాం. మేము ప్రజలకు ఏదైతే చేశామో దాని గురించే చెప్తా ఉన్నాం. నేను 10,500 రైతు భరోసా కేంద్రాలు అంటున్నాను. ఒకటో ఊరు నుంచి శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకుందాం, ఇటు సైడ్ కుప్పం వరకు, కుప్పం నుంచి అయినా సరే అక్కడి వరకైనా. నేనేమంటా అంటే ఒకటో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి 175వ కాన్స్టిట్యున్సీ వరకు ఎక్కడికైనా వెళ్దాం. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదా? ఇదే వాలంటీర్లను తీసుకొచ్చి అంటే వాలంటీర్ల మీద కోర్టుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కదా. పేదవారికి అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉంటే దాని మీద కోర్టుకెళ్లారు. కోర్టుకెళ్లి పేదలకు మంచి చేస్తా ఉంటే దాన్ని చూసి ఓర్వలేక పెత్తందారుల పక్కన నిలబడింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. దానికి పేదవారికి మంచి జరుగుతా ఉంటే దాని మీద కోర్టుకెళ్లి దాన్ని స్టే తీసుకొస్తా ఉండేది వాళ్ళు. పేదవారికి మంచి చేస్తా ఉండేది ఈ ప్రభుత్వం. కానీ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతా ఉందని ఒక అభూత కల్పనలు, ఏదో ఒక రకంగా బురద జల్లే కార్యక్రమం తప్ప వేరేది లేదు. మేము అడుగుతా ఉన్నాం, ఏదన్నా జరగని మేము ప్రజలకు మంచి చేసింటేనే మేము ఓటు అడుగుతా ఉన్నాం. వాళ్ళు అది అడగడం లేదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం తప్ప మేము 14 నుంచి 19 వరకు మేము పరిపాలనను, అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి ఆ రోజు సీఎం అయినారు కదా, చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకున్నారు కదా. అదే పరిపాలన తీసుకొస్తానని చెప్పలేకపోతున్నారు అంటే ఏమని అర్థం? అంటే మనకు అధికారం ఇచ్చినప్పుడు మన ఆస్తులను లేకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకు, లేకుంటే జనసేన వాళ్ళకు దోచిపెట్టాం. ఇప్పుడు అదే చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నాం, మేము పాజిటివ్ ఓటు అడుగుతా ఉన్నాం. శ్రవణ్ గారు, అక్కడ పాజిటివ్ ఓటా, ప్రభుత్వ వ్యతిరేక ఓటా, అక్కడ ఏం జరుగుతోంది, అసలు గ్రౌండ్ లో ఎలా ఉంది? మీడియా కాదు, అక్కడ పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది. ఖచ్చితంగా అండి, ప్రతి గవర్నమెంట్ 5 ఏళ్ళు 4 ఏళ్ల పీరియడ్లో కొంచెం మంచి జరుగుతుండవచ్చు, కొంత చెడు జరుగుతుండవచ్చు. అయితే అక్కడ ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే ఉన్నాయో అవే కీలకంగా మారుతాయి. తీర్పు ఇచ్చే జడ్జిమెంట్ అంటే ఓటు నిర్ణయించుకునే అమలు చేశారా లేదా, వాళ్ళ ఎన్నికల హామీలు ఎంతవరకు హామీ చేశారు, దాని తర్వాత ఇప్పుడు అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా, ఎలా ఉంది, వాళ్ళ అవినీతి పరులా కాదా, వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనేది ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకుంటారు. దీనికి చెప్పడానికి నిన్నటి తెలంగాణ ఎన్నికలకు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదని ఎవరు అంతగా అనరు. ఏదో రాజకీయ వేదికలో డిబేట్ చేసేటప్పుడు అన్నా కూడా చాలా వరకు కరెంటు విషయంలో కానీ రకరకాల విషయాల్లో కూడా అచీవ్మెంట్ అవుతుందని చెప్తారు. అయినా కూడా కేవలం ప్రజలు కలవట్లేడు, ఎమ్మెల్యే కలవట్లేడు అని ఈ 2 పాయింట్లతో పాటు లోకల్ లీడర్ మీద వ్యక్తిగత అనేది బాగా పనిచేసింది. సేమ్ ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళ హామీల వరకు అయితే బాగా వెళ్ళడం జరిగింది. కాకపోతే కొన్ని సీట్లలో మార్పులు కోరుకుంటున్నారన్న ఒక సర్వే రిపోర్ట్ రావడం, దాని తాలూకానే ఇప్పుడు ఆయన క్యాండిడేట్స్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వచ్చేటువంటి వ్యతిరేకత ఏంటి, వాళ్ళు మరి రెబల్గా వెళ్ళి మళ్ళీ ఎక్కడ పోటీ చేస్తారు, ఇవన్నీ కూడా రేపు అధికారాన్ని, అంటే ఓట్లు ఎవరు గెలుస్తారు ఎవరు గెలవదు కానీ ఓటింగ్ శాతం ప్రకారం రేపు మెజార్టీ వస్తుందా రాదా, వీళ్ళన్నిటి వై నాట్ 175కి ఎంతవరకు చేరుకోగలుగుతారు, కనీసం మ్యాజిక్ ఫిగర్ వరకు చేరుకోగలుగుతుందా,
ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఓటర్ అయితే నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఏ రాజకీయాలు ఏ ఎత్తుగడలు ఎలా ఉన్నాయి. అక్కడ ఉన్నదాల్లో ఒక చిన్న కన్ఫ్యూజ్ ఒకటి ఏంటంటే పార్లమెంటు అండ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు ఒకేసారి రావడం వల్ల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఆలోచించే విధానం వేరు, పార్లమెంటు విషయంలో ఆలోచించే విధానం మార్పుగా ఉంటుంది. అప్పుడేమో పొత్తుల్లో ఉన్నారు, ఇప్పుడు విడివిడిగా పోటీ చేస్తున్నప్పుడు కొంచెం ఓటర్కి మాత్రం వివేకంగా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక గ్రామీణ స్థాయి ఓటర్లు మాత్రం వాడికి ఏమి ఇస్తున్నారు, ఎంతమందికి ఉచిత పథకాలు ఇస్తున్నారు, ఏం చేసుకుంటున్నారు అంటే ఎక్స్ట్రీమ్ ఉచిత పథకాలు అయితే ఉన్నాయి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వల్ల. అసలు అది ఎంతవరకు సబబు అనేది వేరే విషయం. సంక్షేమం అంటామా, దాన్ని ఏమంటారా, మరి ఆర్థిక భారం ఏంటి అనేది అది వేరే డిబేట్ అవుతుంది. సో మొత్తం మీద ప్రజలకు చేరాల్సినటువంటి ప్రయోజనాలు అయితే చాలా వరకు చేరినట్టుగా అంటే గ్రౌండ్ రిపోర్ట్లో ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందా అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ కేసీఆర్ మీద వ్యతిరేకత అయితే అంత స్పష్టంగా ఏం కనిపించట్లేదు. పోతే కొందరు లోకల్ లీడర్ వల్ల ఖచ్చితంగా ఉంటుంది. ఆ లీడర్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ లీడర్గా ఉన్న ఆయన చేసేటువంటి ఆ లోకల్ అథారిటీలు అంటే ఇసుక మాఫియా దందాలు కానీ కబ్జాల విషయంలో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం కానీ, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఉన్న రాజకీయ నాయకుడు చేస్తాడు, టీడీపీ ఉన్నా కూడా ఆ పార్టీలో ఎవరున్నా కూడా రాజకీయ నాయకుడిగా చేస్తున్నాడు. కాబట్టి అది ఎంతవరకు డిసైడ్ చేస్తారో ఆ లోకల్ ఆయన చేసిన దౌర్జన్యాల అవినీతి ఎలా ఉందనేది ఆ లోకల్ వరకే ఉంటుంది. ఆ లోకల్ని ఓడించే ప్రయత్నానికి ఉన్నది, అది గ్రహించే ఇప్పుడు సీట్ల మార్పుడు జరుగుతున్న అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ చేసిన మిస్టేక్ నేను చేయకూడదని జగన్మోహన్ రెడ్డి దాంతో దిద్దుబాట్లు చర్యలు చేస్తున్నారు. ఆ దిద్దుబాటులో బాగా వైరల్గా ఉండే పెద్ద పెద్ద మంత్రులు లేదా బాగా సోషల్ మీడియా కనిపించేటువంటి వైఎస్ఆర్పీ పార్టీ అగ్రశ్రేణి నాయకులు కూడా కొంచెం మార్పు జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా సంకేతాలు అందుతున్నాయి. సో మరి తీరా ఎన్నికల వరకు అట్లా జస్ట్ మనకి హింట్ ఇచ్చి వదిలేస్తాడా, వాళ్ళకి పనిష్మెంటబుల్గా చేస్తాడా ఏమో, కానీ ఉన్నంత వరకు అయితే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక పవనాలు అయితే ఎక్కువే కనిపిస్తలేదు. ఎస్, హనుమంత్ రెడ్డి గారు కేవలం అక్కడ వ్యతిరేకత ఉంది స్థానిక ఎమ్మెల్యే మీద అనేటువంటి భావనతోనే వాళ్ళని మారుస్తున్నారా? సర్వే రిపోర్ట్స్ అవే చెప్తున్నాయా? మేడం, వ్యతిరేకత అని కాదు. అలా వ్యతిరేకత అని అంటే ఈరోజు 2019 ఎలక్షన్లలో దాదాపుగా 280 స్థానాల్లో దాదాపుగా 99 స్థానాలు ఎంపీ స్థానాలను బీజేపీ పార్టీ మార్చింది. అంటే వ్యతిరేకత ఉందని మార్చిందా? అలా కాదు. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్గానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను దృష్టి పెట్టుకొని ఆ విధంగా గెలిపే లక్ష్యంగా ఏ పార్టీ అయినా పనిచేస్తుంది. మా పార్టీ అయినా పనిచేస్తుంది, తెలుగుదేశం పార్టీ అయినా పనిచేస్తుంది, జనసేన పార్టీ అయినా, ఏ పార్టీ అయినా గెలిపే లక్ష్యంగా అక్కడ ఏ అభ్యర్థి నిలబెట్టుకుంటే గెలుస్తామనే అంశాన్ని తీసుకుంటాం తప్ప మా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటే ఇక్కడున్నా పక్కకి వెళ్ళినా వ్యతిరేకతగానే ఉంటుంది తప్ప వ్యతిరేకత లేకుండా పోయే పరిస్థితి ఏం కాదు కదా. అంటే మార్పులు చేర్పులు చేస్తున్నామంటే ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి పక్క కాన్స్టిట్యూన్సీలకు మారుస్తున్నామని అంటే ఆ కాన్స్టిట్యూన్సీ బలమైన వ్యక్తి కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో మామూలు వాళ్ళని పెట్టినా ఇంకో కాన్స్టిట్యూన్సీలో బలమైన వ్యక్తిని పెట్టాలనే ఆలోచనలో చేస్తా ఉన్నాం. ఎప్పుడు ఏదైతే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అని చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ అంటే ఏంటో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2014 నుంచి 2016 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి తీసుకొని సంతలో పశువుల మాత్రం కొని వాళ్లకు ప్రమోషన్లు ఇచ్చి 4 మంత్రి పదవులు ఇవ్వడం, దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఇక్కడ మా అభ్యర్థులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇచ్చి అక్కడ గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమోషన్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. మరి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళను రాష్ట్రపతిలో ఎక్కడ కూర్చోబెట్టారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అందరికి తెలుసు. మేము ట్రాన్స్ఫర్ అంటే దానికి దీనికి నిర్వచనం అది. మేము గెలిచే అభ్యర్థులను అక్కడ ఏ సామాజిక అంశాలను అన్ని రకాల అంశాలను దృష్టిలో పెట్టుకొని గెలిపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలవాలని మేము పనిచేస్తా ఉంటే, పవన్ కళ్యాణ్ ఏమో నాకు లక్షలాదిగా జనాలు వస్తారు, నేను చిట్కేస్తే నాకు జనాలు వస్తారు, కానీ 20 స్థానాలకు 30 స్థానాలకు ఎందుకు పరిమితి అవుతా అంటున్నాడు. పాపం హరిరామ జోగయ్య గారు అయితే ప్రతిరోజు ఒక లెటర్ విడుదల చేస్తా ఉన్నాడు. కాపు యువతకు 70-80 స్థానాల్లో పోటీ చేయాలా, కానీ పవన్ కళ్యాణ్ గారేమో 20 స్థానాలకు ఒప్పుకున్నట్టున్నాడు. దాని గురించి చెప్పమని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉంటే ఇంతవరకు స్పందించే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందించే పరిస్థితి లేదు అని అంటే 20 స్థానాలకు ఒప్పుకునే కదా పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు 14 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి 175 కాన్స్టిట్యూన్సీలలో 175 నియోజకవర్గాల్లో మా నియోజకవర్గ నాయకుని ఒక్కరిని కూడా తయారు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే
తాను గెలవాలని కోరుకోవాలి తప్ప పక్కోడు ఓడిపోవాలని కోరుకుంటే తాను ఎమ్మెల్యే కూడా గెలవలేడనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు 2019 ఎలక్షన్లో నిరూపించారు. 2024 ఎలక్షన్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా దాటినారని ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎస్ సుజాత గారు, ఇప్పటిదాకా పార్టీని ఎందుకు డెవలప్ చేసుకోలేకపోయారు? క్యాడర్ ఎందుకు డెవలప్ అవ్వలేదు? అక్కడ 175 నియోజకవర్గాలకి 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇంతకాలం ఎందుకు లేరు? టీడీపీ వైపు బీజేపీ వైపు ఎందుకు చూసే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది? మేడం 175 నియోజకవర్గాలు 175 అభ్యర్థులు లేరు అంటున్నారు. గత ఎన్నికల్లో మేము ఎవరితో పోటీ పెట్టుకోకుండా సింగిల్ గానే పోటీ చేసిన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు పొత్తులో స్థానాలని ఎవరు కన్ఫర్మ్ చేయలేదండి. ఇప్పటి వరకు మీరు వైసీపీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్ప 20-30 స్థానాలని అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ప్రకటించలేదు. మేము ప్రకటిస్తాం కదా, అంతలోపే మీకు ఎందుకు ఇంత తొందర? ప్రజా శ్రేయస్సు గురించి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా పక్క పార్టీ వాళ్ళు ఎంత పోటీ చేస్తున్నారు, ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు, కలిసి వస్తారా, విడివిడిగా వస్తారా, ఇదే యావ కదా మొదటి నుంచి 2 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న దగ్గర నుంచి ఈ ప్రభుత్వానికి ఇద్దరు కలిసి వస్తారా, పొత్తు ఎందుకు, మీ ఇద్దరు సింగిల్ గా రండి, ఇదే గొడవ అయిపోయింది. కానీ ప్రజా సంక్షేమం అన్నది గాలికి వదిలేశారు. ఒక పార్టీ, ఏ పార్టీ అయినా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకి మంచి చేసి అభివృద్ధి చేసే విధంగా ఆలోచించాలి. కానీ మేము సింగిల్ గా వచ్చామా, మేము ఇన్ని స్థానాల్లో పోటీ చేసామా, మా పార్టీని ఇంత డెవలప్ చేసుకున్నామా, ఇది కాదండి. అల్టిమేట్ గా ప్రతి ఒక్కరి ధ్యేయం ప్రజా సంక్షేమం. అది మాత్రం గాలికి వదిలేసి ఈ రోజు ప్రతి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి, మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వం యొక్క పనితీరు అంత గొప్పగా ఉండి ప్రజలందరూ సంతోషంగా ఉండుంటే ఈ రోజు రోడ్డు మీద ధర్నాలు ఎందుకు చేస్తారు? ఏసీల్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు, ఎండల్లో మేమా అని చెప్పి ఈ రోజు వాలంటీర్లు అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు స్లోగన్స్ ఇస్తున్నారు. వైజాగ్ లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అంతకు ముందు జరిగిన ప్రొటెస్టుల గురించి కూడా మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ కూడా హ్యాపీగా ఉండుంటే రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్లు అన్నారు, జాబ్ క్యాలెండర్లు లేవు, డిఎస్సీలు లేవు. ఏ వర్గం కూడా ప్రజల్లోని ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఈ రోజు మత్స్యకారులను కానీ, అటు చేనేత కార్మికులను కానీ, ఎవరిని ఏ కేటగిరీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సంతోషంగా లేరు. ఇప్పుడు 60 చోట్ల ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నాం అంటున్నారు. పక్క నియోజకవర్గాలకు వెళ్తున్నాం అని చెప్పి హనుమంత్ రెడ్డి గారు పాపం బానే వాటిని సమర్థించుకుంటూ వస్తున్నారు. కానీ ఫెయిల్ అయ్యారని ఎందుకు అనుకోవట్లేదు? సో హనుమంత్ రెడ్డి గారు అక్కడ మేడం ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. అక్కడ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ మళ్ళీ నిలబెడితే వాళ్ళు ఓడిపోతారని నియోజకవర్గం మార్పు చేస్తున్నారని ఎందుకు అనుకోరు? మన ఐటీ మినిస్టర్ ఈయన ఉన్నారు, మన గుడివాడ అమర్నాథ్ గారు పక్క నియోజకవర్గానికి ఎందుకు చేంజ్ అయిపోవాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఆ ఎమ్మెల్యే అక్కడ నియోజకవర్గ ప్రజలకి పూర్తి స్థాయి న్యాయం చేస్తుంటే దమ్ముగా అక్కడే నిలబడి మళ్ళీ ఓట్లు అడిగేవాళ్ళు కదా. పక్క నియోజకవర్గాలకి ట్రాన్స్ఫర్ అయిపోయి ప్రజలను మళ్ళా మోసం చేయాల్సిన అలాంటి కుయుక్తులు ఎందుకు వస్తున్నాయి? సో అక్కడ ఫెయిల్ అయ్యారా, లేకుంటే అసంతృప్తి అనేది ఉందా, అక్కడ వ్యతిరేకత ఉందా? దేని వల్ల మార్చాల్సి వచ్చింది? మేడం, మేము 175 నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా మేము చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాం. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను చూసి, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తాను, నన్ను చూసి ఓట్లు ఏమని కానీ, పవన్ కళ్యాణ్ గారు నేను అవినీతి లేని పాలన తీసుకొస్తాను, అవినీతి చేసే దాంట్లో సిద్ధాస్తుడైన చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయమని కోరుతా ఉన్నాడు అని అంటే, ఆయన ఏ దానికి ఒక పార్టీ పెట్టుకొని, ఒక విలువలతో కూడిన పార్టీ పెట్టుకొని, దానికి పార్టీకి ఒక నిర్మాణం కానీ, విలువలు కానీ, లేకుంటే నిబద్ధత కానీ ఉందని పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటున్నా. గతంలో ఏం చెప్పారు? 2019 ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారు అత్యంత అవినీతి పరుడు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో లేడు, లోకేష్ యొక్క ఫ్యూచర్ కోసం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉండే డబ్బులన్నీ తీసుకొని పోయి హెరిటేజ్ లో పెట్టుబడులు పెట్టావు చంద్రబాబు నాయుడు గారు, నువ్వు చాలా దుర్మార్గుని అని తిట్టిన చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసులో జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి వెళ్ళి పరామర్శించి జైల్లోనే అంటే తన వెంట నడిచే జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చెప్పకుండా జైలుకి వెళ్ళి మిలాఖత్ అయి బయటకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు ముఖం ఏ విధంగా చూపిస్తారో అని అడుగుతా ఉంటా. ముందు మనం చెప్పింది ఏంటి?
పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటండి, నీతివంతమైన పాలన అందిస్తాను, నేను ₹1 కూడా డబ్బులు తీసుకొని పరిపాలన తీసుకొస్తానని చెప్పాడు. అవినీతి లేని పాలన తీసుకొస్తా అన్నాడు. అవినీతిలో సిద్ధాస్తుడైన చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడానికి ఎందుకు సుజాత గారు ఎందుకని మళ్ళీ టీడీపీ వైపు చూడాల్సిన అవసరం ఏర్పడింది? సుజాత గారు. మేడం, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉన్నదంటే, ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్యుడు కనీసం నామినేషన్ కూడా వేయలేని పరిస్థితి. మరీ దుర్మార్గంగా రౌడీ రాజ్యం తీసుకొచ్చి ఫ్యాక్షన్ కల్చర్ రాష్ట్రం మొత్తం వ్యాప్తి చెందించి ఈ రోజు పీస్ఫుల్ గా ఉండే విశాఖలో కూడా నడి రోడ్డు మీద హత్యలు జరిగే పరిస్థితులు ఈ రోజు అందరం చూస్తున్నాం. ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా సమాధి చేసేసి కేవలం దౌర్జన్యం, దోపిడీలు, వాళ్ళకి నచ్చింది ఉంటే దోచుకో, దాచుకో, పంచుకో అన్న రీతిలో దుర్మార్గమైన పరిపాలన జరుగుతున్నప్పుడు, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కనుక వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షం అన్నది మాట లేకుండా చేసేస్తారు, అందరు నోరు నొక్కేస్తారు, వీళ్ళు దుర్మార్గంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించి గొంతన్నది లేకుండా చేస్తారు, కనీసం ప్రజల తరపున మాట్లాడడానికి ఒక వ్యక్తిని అంటూ కూడా లేకుండా చేస్తారు. అటువంటి పరిస్థితులు వస్తే ఇప్పటికే 10 లక్షల కోట్లు అప్పు చేసిందని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అందరి నుంచి వస్తున్న రిపోర్ట్లు, ఇంత అప్పుల ప్రభుత్వం, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిపోయి రోడ్ల నిర్మాణంలో కూడా రోడ్లు కూడా అతలాకుతలం అయిపోయి అసలు ఏ విధంగా ఎటువైపు చూసినా కూడా అభివృద్ధి అన్న శూన్యం. ఇప్పుడు మనకి హనుమంతరెడ్డి గారికి సాక్షి పేపర్ లోనే అభివృద్ధి కనిపిస్తుంది. బయటకు వచ్చి చూడండి, రోడ్డు మీదకి వచ్చి చూడండి, గుంటూరు రోడ్లు 1 కిలోమీటర్ అంత ఆంధ్రప్రదేశ్ రోడ్లు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన రోడ్లతో పోల్చి, మన ఐటీ శాఖతో పోల్చి మనల్ని అవహేళన చేసే పరిస్థితులు. అలా పక్క వాళ్ళందరితో అనిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మనం ఎంత దిగజారిపోయాం అన్నది ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చినందుకు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించారంటే, సో అంత భారీ మెజారిటీ ఇచ్చినప్పుడు అసంతృప్తులు అనేవి ఎందుకున్నాయి? ప్రజలకి సంబంధించి బేసిక్ ఫెసిలిటీస్ కల్పించలేకపోయారనేది సుజాత గారి మాట. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడు. స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంజుకుంది, లేకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరగలేదని చెప్తున్నా మేడం గారికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, నిమ్మగడ్డ రమేష్ అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్, అంటే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారు ఎవరు పక్కన ఉన్నారు? తెలుగుదేశం పార్టీకి అనుబంధ సభ్యుడు, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి జరిపిన ఎలక్షన్లలో నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చెప్పారు? ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేదని, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్లను బహిష్కరిస్తే ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయి ఎలక్షన్లని నిమ్మగడ్డ రమేష్ గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు అనుంగశిష్యుడైన ఎలక్షన్ కమిషనరే ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లు జరిగాయి, మున్సిపాలిటీ మేయర్ స్థానాలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ అన్ని స్థానాలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ గారు మీ దగ్గర నెట్ ప్రాబ్లం వస్తుందండి. సో శ్రవణ్ గారు, అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఎలా ఉందండి? గ్రౌండ్ లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎవరి వైపు చూస్తున్నారు? లేకపోతే ఏది కీలకమైనటువంటి అంశం కాబోతోంది అక్కడ? కీలకమైన అంశం ముఖ్యంగా మీరు కంటిన్యూ చేయండి. రైట్. కీలకం ఇప్పుడు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్లో కీలకం ఏంటంటే, ఫస్ట్ ఉచిత పథకాలలో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది అనేది, అంటే వాళ్ళకి చేరాయా, దుర్వినియోగం జరిగిందా, నామమాత్రం ఇచ్చారా, ఇది ప్రజల ముందు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, యూనిట్ పరంగా చూసుకుంటే వాళ్ళు చూసుకునే ఓటేసే ముందు ఎవరి రాజకీయాలు ఎలా ఉన్నా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసినా, ఒక రాజకీయ నాయకుడు వాళ్ళ కుల నాయకుడు నిలబడినా, లేదా ఒక సినిమా తారు నిలబడ్డా, ఫస్ట్ వాళ్ళ ఒక కుటుంబ యూనిట్గా చూసుకుంటున్నప్పుడు మనకేమైనా ప్రయోజనం జరిగిందనే ఆలోచన దొరుకుతాం. మొదటి ఓటు ఆలోచన చేస్తాడు. మరి ఈ పథకాలు చేరలేదంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఏంటంటే, ఆ వాలంటరీ వ్యవస్థతోటి ఇంటికే తెచ్చి ఇవ్వడం, లేదా ఎవరికైనా అర్హులకు రాకపోతే మళ్ళీ వాళ్ళే అప్లై చేయడం కానీ, గైడ్ లైన్ ఇవ్వడం, ఇవంతా జరుగుతుంది. అంటే ఉచిత పథకాల వల్ల అసంతృప్తిగా ఉన్నారనేది అయితే లేదు. ఈ మొత్తం ఓవరాల్గా అభివృద్ధి, మరి ఈ రాష్ట్రం ఐటీగా అభివృద్ధి చెందలేదని, క్యాపిటల్ విషయంలో కొంచెం ఇబ్బందిగా ఉందని, ముఖ్యంగా ఈ మధ్య వాళ్ళకు
ఈ రోడ్డు బాగా లేవని ఒకటి, ఇంకొకటి ప్రధాన సమస్య వాళ్ళకు ఉంది లిక్కర్ సమస్యలో బ్రాండెడ్స్ లేవని చెప్పేసి. ఇది నిజంగా నవ్వుకోవడానికి కామెడీగా ఉన్నా కూడా వాళ్ళకి ఆ బ్రాండ్ టేస్ట్ దొరకట్లేదని కూడా ఒక ఆలోచన కూడా ఉంది. దాన్ని కూడా ఈ రాజకీయ నాయకులు పోల్డ్రైవ్ కూడా చేస్తున్నారు. సో ఇవి నిర్ణయం చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా వీటిని జయించి మరి వైనాట్ 75కి ఇవ్వాలా, లేదా బాబు గారు విజనరీ ఉంటే మనకు మన రోడ్లు కానీ మన ఐటీ పరిశ్రమ కానీ పెట్టుబడులు కానీ వస్తాయి, వచ్చినా రాకుండా వచ్చాయన్న భ్రమణ కల్పిస్తుంటాడు. సో ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ప్రజలు వెటువైపు ఓటేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకు వ్యక్తిగతంగా ప్రయోజనాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఓవరాల్ రాష్ట్ర ప్రయోజనాలు కానీ అవన్నీ కూడా సెకండరీగానే ఉంటుంది. ఎందుకు మధ్యస్థాయి కింది స్థాయి ఓట్లు గ్రామీణ స్థాయి ఓట్లు మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్గా వాళ్ళ ఇంటికి ఓటేసే ముందు చేతికి ఈ మన ప్రజాస్వామ్యంలో ఇవ్వడం ధర్మం కాదు. కానీ మనం చూస్తూనే ఉన్నాం ముందు రోజు రాత్రి పోల్ మేనేజ్మెంట్ వాటికే ప్రాధాన్యత ఇస్తాడు, లేదా మన ఇంటికి ఏం పథకాలు ఇస్తున్నాయని చూస్తారు. ఇంతకు మించినట్టు జగన్మోహన్ రెడ్డి పథకాలను కాదని కొత్తగా ఏమైనా పథకాలు ఇస్తారా అంటే ఈ ఉచిత బస్సు తెలంగాణలో ఇచ్చినట్టు ఉచిత బస్సు కానీ 2500 వాటిని ఆల్రెడీ రీచబుల్గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ఉచిత పథకాలు బాగానే ఇంటికి చాలా జరుగుతున్నందుకు కొత్తగా మరి రేపు ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం పథకాలు ప్రకటిస్తారు ఈ తెలుగుదేశం అండ్ జనసేన కలిపి అది కీలకం కాకపోతుంది. ముఖ్యంగా ఉచిత పథకాలు ఏవైతే తెలుగుదేశం పార్టీ రేపు ప్రకటించేటువంటి పథకాల్లో రేపు ఓటు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. లేదంటే 175కి చాలా తగ్గు, ఈ 175 ఆల్రెడీ వచ్చి 151కి మాత్రం రాకపోవచ్చు, కానీ కొంచెం వరకు అయితే తగ్గే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సానుభూతి అయితే పనిచేయకపోవచ్చు అనేది నా అంచనా. సో సుజాత గారు, మేడం ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారని ప్రజలు గుడ్డిగా ఓట్లు వేసే పరిస్థితి అయితే లేవండి. ప్రజలు చాలా వివేకంతో జాగరూకతతో ఉంటున్నారు. వాళ్ళు చాలా వివేచనతో ఆలోచన చేస్తున్నారు. సపోజ్ ఇప్పుడు ఆటో రిక్షా కార్మికులు తీసుకుంటే కనుక సంవత్సరానికి 10,000 ఇస్తున్నారు. అలాగే పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే 10 రూపాయలు పెట్రోల్ మీద, లీటర్ పెట్రోల్ మీద 10 రూపాయలు ఎక్కువ ఉంది ఏపీలో. అలాగే వాళ్ళు రోజుకి కనీసం 6 లీటర్ పెట్రోల్ కొట్టించుకున్నా కూడా రోజుకి 60 రూపాయలు చొప్పున మీకు నెలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది? 16,000కు పైన అవుతుంది. అంటే ఉల్టా 6,000 రూపాయలు వాళ్ళ దగ్గర నుంచే దోచేస్తున్నారు. 10,000 ఇస్తున్నాడే కానీ ఇంకో 6,000 రూపాయలు ఎక్స్ట్రా వీళ్ళే కట్టుకోవాల్సిన పరిస్థితులు. అలాగే రోడ్లు బాగోక వీళ్ళకి ఫిట్నెస్ సరిగా లేక వాటి మీద వేసే చలాన్లు, పెనాల్టీలు ఇవన్నీ కూడా ప్రతి సామాన్యుడు అంత గుడ్డిగా ప్రభుత్వం అనుకుంటుంది మేము డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, పథకాలు ఇచ్చేస్తున్నాం కదా, వాళ్ళు దాంట్లో నమ్మేసి మాకు మళ్ళీ ఓటేస్తారని. కానీ మాకు ఎంత ఇస్తున్నాడు, మా దగ్గర నుంచి తిరిగి ఎంత వసూలు చేస్తున్నారు అనేది ఒక గృహిణి దగ్గర నుంచి, ఒక ఆటో కార్మికుడి దగ్గర నుంచి, ఒక భవన నిర్మాణ కార్మికుడి దగ్గర నుంచి ప్రతి రంగంలో వాళ్ళు క్యాల్కులేషన్ తో ఉన్నారు. కరెక్ట్ టైం చూసుకుని ఎలక్షన్స్ వరకు వాళ్ళు తీర్పు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే బయట బాగా కనిపిస్తుంది. ఎలక్షన్స్ లో తీర్పు అదే రాబోతుందని మేము అనుకుంటున్నాం. సో హనుమంత్ రెడ్డి గారు, మీరు ఎన్ని సోషల్ ఈక్వేషన్స్ ఇవన్నీ చేసినప్పటికి కూడా ఇండివిజువల్ గా ఉండేటువంటి లెక్కలు సపరేట్ ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఓటు వేస్తారు అనేది శ్రవణ్ గారు చెప్తున్నారు. అదే మాట సుజాత గారు కూడా చెప్తున్నారు. మీరేమంటారు? సుజాత గారు కొన్ని లెక్కలు మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే రేట్లే తెలంగాణలో ఉన్నాయి, తెలంగాణలో ఉండే రేట్లే కర్ణాటకలో ఉన్నాయి, కర్ణాటకలో ఉండే రేట్లే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి ఏదో ఒక రకంగా గృహిణులకు అబద్ధాలు చెప్పి ఇక్కడ రేట్లు పెరిగాయి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి రేట్లు పెరిగాయి. ఎక్కడ రేట్లు పెరిగాయి? వీళ్ళు ప్రతిరోజు అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేయడం తప్ప ఎక్కడ నిరూపించే పరిస్థితి లేదు. ఆంధ్రప్రదేశ్ లో నూనె ప్యాకెట్ ఎంత ఉందో తెలంగాణలో కూడా నూనె ప్యాకెట్ ఎంతే ఉంది, కానీ వీళ్ళు మాత్రం అబద్ధాలు చెప్తారు. కర్ణాటకలో పెట్రోల్ ధర ఉండండి మేడం మీరు తెలుసుకోండి అంటున్నా. కర్ణాటకలో ఉండే పెట్రోల్ ధరే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంది అనే విషయం మీరు తెలుసుకోండి. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెంచారనే విషయం మీరు తెలుసుకోండి అంట. మీరు వినండి మేడం, కర్ణాటకలో ఉండే పెట్రోల్ రేట్లే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉన్నాయి. కర్ణాటకలో మీరు సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ రేట్లు ఆంధ్రప్రదేశ్ రేట్లతో సమానంగానే ఉన్నాయనే విషయం మీకు తెలుసుకోండి అంటున్నా. అంటే వాళ్ళు మేము ఇచ్చే ఉచిత పథకాలు, మేము ఇచ్చే సంక్షేమం కన్నా మీరు డబుల్ ట్రిపుల్ ఇస్తామని ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నారు కదా, ఏ విధంగా ఇస్తారు అని చెప్తా ఉన్నా. మీరు 16 కోట్ల 17 లక్షల కోట్లు అని చెప్తా ఉన్నారు కదా. కేంద్ర ప్రభుత్వం మీ యొక్క పార్ట్నర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 6,45,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పులున్నాయని చెప్తా ఉంటే మీరు మాత్రం 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని ఏ విధంగా చెప్తారో మీరు చెప్పాలి. మరి అవన్నీ చెప్పకుండా ఏదో ఒక రకంగా మనకు మైక్ దొరికింది కాబట్టి
మనం ఈ విధంగా మాట్లాడదాం, తప్పుడు మాటలు మాట్లాడదాం, మనకు ఓట్లేస్తే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓట్లేసినట్టు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి అమ్ముడుపోయినట్టు, లేకుంటే డబ్బు తీసుకొని ఓట్లేసినట్టు ఏదో ఒక రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల మీకు అవగాహన లేదనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు మేడం. ఈ విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. సో సుజాత గారు, కేవలం ఎన్నికల కోసమైనా పక్కా లెక్కలు ఏమైనా ప్రజల ముందు పెడతారా మీరు? సంక్షేమ పక్కా లెక్కలతో ప్రతిరోజు నాదెండ్ల మనోహర్ గారి గవర్నమెంట్ చేసిన స్కాముల గురించి ప్రతి ఒక్క రోజు పక్కా లెక్కలతో ఆధారాలతో రోజు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు. ఒకసారి అవి చూడమనండి, ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే సంక్షేమ పథకాలు అంటున్నారు. ఇది ఎవరు జేబుల్లోంచి తీసుకొచ్చి ఎవరు ఇవ్వరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ రేపొద్దున్న రాబోయే ప్రభుత్వాలు కానీ వాళ్ళ జేబుల్లోంచి ఏమి ఇవ్వరండి. ప్రజల సొమ్మునే తీసి సంక్షేమ పథకాలు, వాళ్ళకి ఏదో ఉచిత పథకాలు ఏం కాదు, వాళ్ళకి ప్రజలకి బేసిక్ గా ఇవ్వాల్సిన విద్య, వైద్యం, ఈ కనీస వసతి, ఇవన్నీ ప్రజలకు ఇవ్వాల్సిన ప్రభుత్వాల బాధ్యత. అవి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు. మరి మీ పార్ట్నర్ ఇంత ఉందో అవన్నీ చేయలేదే? ఇంగ్లీష్ మీడియం ఎందుకు మీరు ప్రశ్నించలేదు అంటున్నా? కనీసం విద్యా వైద్యాన్ని మీరు గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అందించలేదు అంటున్నాను. మీ పార్ట్నర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కోసం, వాడిని మభ్య పెట్టడం కోసం సంక్షేమ పథకాలతోటి వీళ్ళు ప్రజల్ని ఏమారుస్తున్నారా? అప్పులు తీసుకొచ్చే సంక్షేమ పథకాలు ఏంటి? ఒక పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ప్రజలకి జీవనోపాధి కలిగించకుండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరపోతుల్లాగా బిచ్చగారిని మారుస్తున్నారు. వాళ్ళకి సరైన జాబ్లు కల్పిస్తే మీ సంక్షేమ పథకాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ప్రజలకు. సుజాత గారు, మీ ఉమ్మడి కార్యాచరణ లేకుంటే ఉమ్మడిగా మీరు అనౌన్స్ చేసేటువంటి మేనిఫెస్టోలో ఇలాంటివి ఉండవా? సంక్షేమ కార్యక్రమాలు లేకపోతే ఉచితాలు అనేవి లేకుండానే వస్తుందా మీ మేనిఫెస్టో? ఖచ్చితంగా ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఉంటాయి మేడం. అంతేగాని బానిసలు చేసేటట్టు, బద్దకస్తుల్లా చేసేటట్టు. సో ఆ కార్యాచరణ లేకపోతే మేనిఫెస్టో అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎప్పుడు వస్తుంది మరి? అది పొత్తుల లెక్కలు తేలిన తర్వాత ఎప్పుడు? ఉమ్మడిగా నాయకులు అందరూ కలిసి దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలందరికీ ఉపయోగపడే, అందరికీ శభాష్ అనిపించే మేనిఫెస్టో తోటే రాబోతున్నాం. ఎస్, హనుమంత్ రెడ్డి గారు, ఫైనల్ గా కంక్లూడింగ్ ఏమైనా చెప్తారా? మేడం, ఒకటి వాళ్ళ దగ్గర 2024 ఎలక్షన్లు అయిపోయినా కూడా ఏది మేనిఫెస్టో విడుదల చేసే పరిస్థితి లేదు. ప్రతిరోజు కూర్చుంటానే ఉంటారు, వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలనే మరో రూపంలో మార్చుకొని ఏదో ఒక రకంగా, అంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తాను ఈ పథకానికి పేటెంట్ హక్కు అని చెప్పుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 2019 వరకు 19 ఎలక్షన్ల ముందర ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో ఆ మేనిఫెస్టోలోనే ప్రతి అంశాన్ని నెరవేర్చి ఎలక్షన్లకు వెళ్తాం. మళ్ళా ఇచ్చిన మేనిఫెస్టో కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ కాకుండా ఆదాయాంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తారు అని చెప్తా ఉన్నాను మేడం. ఎస్, శ్రవణ్ గారు, ఓవరాల్ గా అయితే ప్రజలు దేన్ని చూస్తున్నారు, ఎటువైపు మొగ్గుతారు, పల్స్ అనేది ఇప్పుడు తెలుస్తుందా, ఇంకా కొంతకాలం వెయిట్ చేసిన తర్వాత తెలుస్తుందా? ఎప్పుడు వస్తుంది? ఇంకా నోటిఫికేషన్ వచ్చితే కానీ కొంచెం కరెక్ట్ వే తెలుస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 50%, ఆ తర్వాత ఈ విత్డ్రావల్స్ ఉంటుంది, నామినేషన్ విత్డ్రావల్. ఎందుకంటే ముఖ్యంగా రెబల్స్ లేదా తర్వాత కొన్ని సామాజిక వర్గాలు లేదు గుర్తుపోయిన గుర్తులు ఉండడం, వీటితో పాటు ముఖ్యంగా రెబల్స్ ఏ విధంగా ఉంటారు, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఓటింగ్ ముందు రోజు జరిగేటువంటి పోల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కీలకంగా అవుతుంది. ముఖ్యంగా అయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే ఇవి కొంచెం అటు ఇటుగా మారే అవకాశాలే ఉన్నాయి. క్లారిటీ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీగా తీసుకోవచ్చు మనం. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సుజాత గారు, హనుమంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి డిస్కషన్. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.